హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు డేటా ఛానల్. సో ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా మనకి 6-7 తరగతులకి సైన్స్ అయితే సిలబస్ చేంజ్ చేసింది. సో 2023లో మనకి సిబిఎస్ఈ సిలబస్ ఏదైతే ఉందో దాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది. సో ఆ సిలబస్ని రివ్యూ చేయమంది చాలామంది అయితే కామెంట్స్ పెడుతున్నారు. సో మీకోసం అయితే ఇక్కడైతే రివ్యూ చేస్తున్నాం. సో ఇక్కడ మొత్తం ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో చూస్తే, సో సెమిస్టర్ 1లో అయితే మీకు 7 చాప్టర్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా సెమిస్టర్ 2లో అయితే మనకు మళ్ళీ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. సో మరో 6 లెసన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇలా మొత్తంగా చూసుకుంటే 13 లెసన్స్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియోలో ఫస్ట్ లెసన్ అయితే రివ్యూ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా మా ఛానల్ చూస్తున్న కంటెంట్ చాలా వరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సో ఫస్ట్ లెసన్ చూస్తే మొక్కల్లో పోషణ. సో మొక్కల్లో పోషణ అనేది చూద్దాం. ఇక్కడ మనకు తెలిసిందేని. సో ఈ టెక్స్ట్ బుక్లో ప్రతి అంశం కూడాను ఇద్దరు విద్యార్థుల మధ్య సంభాషణ రూపంలో జరుగుతుంది. ఒకటి పహేలి, రెండోది బోజో. అమ్మాయి అయితే పహేలి, అబ్బాయి అయితే బోజో. ఇక లెసన్లోకి వెళ్దాం. జీవరాశులన్నింటికీ ఆహారం ఆవశ్యకమని మీరు 6వ తరగతిలోనే నేర్చుకున్నారు. పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజ లవణాలు ఆహారంలోని అంశాలని కూడా మీరు నేర్చుకున్నారు. సో ఇవన్నీ కూడాను ఆహారంలో ఒక భాగంగా ఉంటాయని చిన్న క్లాస్లో విన్నారు. ఆహారంలో ఈ అంశాలన్నీ మన శరీరానికి అవసరం. వీటిని మనం ఏమని పిలుస్తాం? పోషకాలు అంటారు. ఈ పదార్థాలన్నీ కూడాను మన శరీరానికి అవసరం కాబట్టి వీటిని మనం పోషకాలు అంటాం. అన్ని జీవరాశులకు కూడా మనకి ఆహారం అనేది అవసరం ఉంటుంది. మొక్కలు తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకోగలవు, కానీ మానవులతో సహజంతువులు ఆ పని చేయలేవు. అవి ఆహారాన్ని మొక్కల నుండి కానీ లేదా మొక్కలను ఆహారంగా తినే జంతువుల నుండి కానీ పొందవచ్చు. ఉదాహరణకి మేక తీసుకున్నాం అనుకోండి, మొక్కల నుండి ఆహారం తీసుకుంటుంది. అదే పులియో సింహమో తీసుకున్నాం అనుకోండి, ఆ మొక్కల్ని ఆహారం తీసుకునే జంతువులు అవి ఆహారంగా తీసుకుంటాయన్నమాట. ఈ విధంగా జంతువులు మరియు మానవులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మొక్కలపైనే ఆధారపడతాయి. అంటే ఆహారం కోసం ఖచ్చితంగా మొక్కలపైన కానీ జంతువులపైన కానీ ఆధారపడడం అనేది సహజం అంటుంది చెప్పడం జరుగుతుంది. బూజో మొక్కలు తమ ఆహారాన్ని స్వయంగా ఎలా తయారు చేసుకుంటాయో అని తెలుసుకోవాలనుకున్నాడు. బూజోకైతే ఒక సందేహం వచ్చింది. మరి ఈ మొక్కల్లో పోషణ విధానం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. మొక్కలు మాత్రమే నీరు, కార్బన్ డయాక్సైడ్ మరియు ఖనిజ లవణాలను ఉపయోగించుకొని తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే జీవులు. ఈ ముడి పదార్థాలు వాటి పరిసరాల్లోనే లభిస్తాయి. అంటే మొక్కలు నీరుని తీసుకుంటాయి, కార్బన్ డయాక్సైడ్ని తీసుకుంటాయి, అలాగే ఖనిజ లవణాలను తీసుకుంటాయి, తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయన్నమాట. పోషకాలు జీవులకు తమ శరీర నిర్మాణానికి, పెరుగుదలకు, దెబ్బతిన్న శరీర భాగాలు మరమ్మతుకు మరియు శరీరంలో వివిధ జీవక్రియలు నిర్వహించడానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. చూసారా, పోషకాలు అనేది మన శరీరానికి కావాల్సిన అన్ని రకాలైనటువంటి జీవక్రియలు కానీ, శరీరం పెరగడానికి కానీ, పనిచేయడానికి కావాల్సిన శక్తి కానీ, అంతేకాకుండా శరీరంలో ఏదైనా భాగాలకు డ్యామేజ్ అంటే నష్టం జరిగితే వాటిని తిరిగి పునరుగా మళ్ళీ నుండి మొదట ఎలా ఉందో అలా మరమ్మతు చేసుకోవడానికి కూడా ఆహారం అవసరం ఉంటుంది. పోషణ అనేది ఒక జీవి ఆహారాన్ని తీసుకునే మరియు శరీరంలో దాన్ని వినియోగించుకునే విధానం. పోషణ అంటే కేవలం ఆహారం తీసుకోవడమే కాదు, తీసుకున్న ఆహారాన్ని వినియోగించుకునే విధానం కూడా అని అంటారనమాట. అయితే జీవులు సరళ పదార్థాల నుండి తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే విధానాన్ని స్వయం పోషణ అంటారు. చూసారా, సరళ పదాల నుండి తమ ఆహారాన్ని, ఇక్కడ చూడండి నిర్వచనం, సరళ పదార్థాల నుండి తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునే విధానాన్ని స్వయం పోషణ అంటారు. అందుకే మొక్కలను మనం స్వయం పోషకాలు అంటాము. జంతువులు మరియు చాలా ఇతర జీవులు మొక్కలు తయారు చేసిన ఆహారాన్ని పదార్థాలుగా తీసుకుంటాయి, కాబట్టి వీటిని పరపోషకాలు అంటారు అని ఇవ్వడమైతే జరిగింది. అయితే ఇక్కడ మరి ప్రహేలి ఏదో చెప్తూ ఉంది. ఇక్కడ మన శరీరం కార్బన్ డయాక్సైడ్, నీరు, ఖనిజ లవణాల నుండి ఆహారాన్ని ఎందుకు తయారు చేసుకోలేదో ప్రహేలి తెలుసుకోవాలనుకుంటుంది. అయితే మొక్కలే తయారు చేసుకుంటాయా, మరి ఎందుకు మన శరీరం తయారు చేసుకోలేకపోతుంది అని పహేలకి సందేహం వచ్చిందనమాట. మొక్కల్లో ఆహారం తయారు చేసుకునే కర్మాగారం ఎక్కడ ఉన్నాయి? ఆహారం మొక్కల్లో అన్ని భాగాల్లో తయారవుతుందా, లేక కేవలం కొన్ని నిర్మిత భాగాల్లోనే తయారవుతుందా అనే సందేహం వచ్చింది. మొక్కల నుండి పదార్థాలను
మొక్కలు ముడి పదార్థాలను తమ పరిసరాల నుండి ఎలా గ్రహిస్తాయి, వాటిని మొక్కలలో ఆహారం తయారయ్యే కర్మాగారానికి ఎలా తరలిస్తాయి అని ఇప్పుడు మనం అడగవచ్చు. అంటే ఆహారాన్ని తయారు చేసుకునే ముడి పదార్థాలు ఎక్కడి నుంచి సంపాదిస్తాయి, ఎక్కడికి తరలిస్తాయి. అంతేకాకుండా అసలు ఈ ఆహారం తయారు చేసుకున్న కర్మాగారాలు మొక్కలు ఎక్కడున్నాయి, ఇలాంటి చాలా ప్రశ్నలు అయితే ఇక్కడ ఉన్నాయి. కిరణజన్య సంయోగ క్రియ మొక్కల్లో ఆహారం తయారు చేసుకునే ప్రక్రియ అని అయితే సబ్ హెడింగ్ ఉంటుంది. చూద్దాం ఇక్కడ ఏముందో. పత్రాలు మొక్కల ఆహార కర్మాగారాలు. చూసారు కదా, రేపొద్దున మనకు అడిగే ప్రశ్న, మొక్కల ఆహార కర్మాగారాలని ఏ భాగాన్ని పిలుస్తారు? ఆకులు లేదా పత్రాలు. కావున ముడి పదార్థాలన్నీ పత్రాలకు తప్పగా అక్కడకు చేరాలి. కాబట్టి మొక్క సేకరించిన అన్ని పదార్థాలను కూడాను అక్కడికి తరలించాల్సి ఉంటుంది. నేలలో ఉన్న నీరు, ఖనిజ లవణాలు వేర్ల ద్వారా పీల్చుకోబడి పత్రాలకు రవాణా చేయబడతాయి. పత్రం యొక్క ఉపరితలంపై గల సూక్ష్మ రంధ్రాల ద్వారా గాలిలోని కార్బన్ డయాక్సైడ్ లోపలకు తీసుకోబడుతుంది. ఈ రంధ్రాలు రక్షక కణాలు చే ఆవరించబడి ఉంటాయి. అలాంటి రంధ్రాలను పత్ర రంధ్రాలు అంటారు. అంటే ఆకులోకి లోపలికి గాలి వెళ్ళి రావడానికి కోసము కొన్ని ఏముంటాయి, రంధ్రాలు అయితే ఉంటాయి. ఈ రంధ్రాలని పత్ర రంధ్రాలు అంటారు. కానీ ఇవి ఎల్లప్పుడూ తెరిచి ఉంచడం కానీ ఎల్లప్పుడూ మూసి ఉంచేయడం కాకుండా నిర్ణీత సమయంలో మూసి తెరవడానికి గాను 2 కణాలు అయితే రక్షిస్తూ ఉంటాయి. వీటిని మనం ఏమంటాం, రక్షక కణాలు అంటాము అని అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏదో ఒకటి కణాలు అంటూ ఇచ్చాడండి. భవనాలు ఇటుకలతో నిర్మితమై ఉండటాన్ని మీరు చూసి ఉంటారు. అలాగే జీవుల యొక్క దేహాలు కణాలనే చిన్న చిన్న ప్రమాణాలతో తయారు చేయబడతాయి. కణాలు కేవలం సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే కనబడతాయి. కొన్ని జీవులు ఒకే ఒక్క కణంతో నిర్మితమై ఉంటాయి. కణత్వచం అని పిలువబడే పల్చని వెలుపలి పొరతో ఆవరించబడి ఉంటుంది. చాలా కణములు విభిన్నంగా ఉంటాయి. మధ్య భాగంలో స్పష్టమైన గుండ్రటి కేంద్రకం అనే నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. కణము అనేసరికి మనం 8th క్లాస్లో ఆల్రెడీ చదివాం కాబట్టి కాస్త వేగంగా వెళ్ళిపోతున్నా. ఏదైనా ఒక జీవి శరీరం అనేది కణము అనే ఒక చిన్న ప్రాథమిక భాగంతో నిర్మితమై ఉంటాయి. కణంలో చాలా భాగాలు అయితే ఉంటాయి, వాటిని కణాంగాలు అంటారు. కణం అనేది ఒక త్వచంతో కప్పబడి ఉంటుంది, అంటే ఒక పొరతో ఉంటుంది అనమాట. అయితే వృక్ష కణాలు, జంతు కణాలు మళ్ళీ చెప్పేటప్పుడు మళ్ళీ విభిన్నంగా చెప్తారు, చిన్న క్లాసుల్లో కాబట్టి నార్మల్గా చెప్తారు. కణత్వచం ఉంటుంది, దీన్ని ప్లాస్మా త్వచం అంటాము. ప్లాస్మా త్వచంకి వెలుపల మొక్క కణాలు అయితే అదే, వృక్ష కణాలు అయితే వాటికి ఏమంటారు, రక్షక త్వచం కూడా ఉంటుంది, కవచం కూడా ఉంటుంది. అయితే జంతువుల్లో ఇది ఉండదు. అదేవిధంగా కేంద్రకమైన నిర్మాణం కలిగి ఉంటాయి. కేంద్రకం కణద్రవ్యం అనే పిలువబడే జెల్లీ వంటి పదార్థంతో ఆవర్జించబడి ఉంటుంది. కణద్రవ్యము దీన్ని సైటోప్లాజం అంటారు. ఇది జెల్లీ లాంటి అంటే చిక్కటి జిగటి పదార్థంగా ఉంటుందన్నమాట. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు. అయితే భూజోకు మళ్ళీ సందేహం వచ్చింది. నీరు, ఖనిజ లవణాలు వేర్ల ద్వారా గ్రహించబడి పత్రాలకు ఎలా చేరవేయబడతాయి అనుకున్నాడు. అంటే వేరు, కాండము, కొమ్మలు మరియు పత్రాల ద్వారా సాగిపోయే గొట్టాల వంటి నాళాల ద్వారా నీరు మరియు ఖనిజ లవణాలు పత్రాలకు రవాణా అవుతాయి. వీటిని మనం దారు కణాలు అని పిలుస్తాము. 9th క్లాస్లో వీటి గురించి చదువుతాము. ఇవి పోషకాలను పత్రాలకు చేరవేయడం కొరకు నిరంతరం మార్గాన్ని లేదా దారిలో ఏర్పరుస్తాయి. చూసారు కదా, ఒక మార్గం అయితే ఏర్పరచుకుంటాయి. మొక్కల్లో పదార్థాల రవాణా గురించి మీరు 7వ అధ్యాయంలో నేర్చుకుంటారు. అయితే మొక్కల్లో పదార్థాల రవాణా ఎలా జరుగుతుంది అనేది 7th క్లాస్లో మనం నేర్చుకుంటామంట. అయితే పహేలి మళ్ళీ ఏదో సందేహం చూడండి. పత్రాలు మాత్రమే ఆహారాన్ని తయారు చేయగలిగి మిగిలిన మొక్క భాగాలు చేయలేకపోవడానికి పత్రానికి గల ప్రత్యేకం ఏమిటో తెలుసుకోవాలనుకుంది. ఎందుకు కేవలం మొక్కల్లోనే ఎందుకు, ఆకుల్లోనే ఎందుకు జరగాలి, కాండంలో ఎందుకు జరగదు అనే సందేహం అయితే పహేలికి వచ్చింది. పహేలి చెప్తున్నటువంటి ఆన్సర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఒకసారి పత్రాలు పత్రహరితమనే ఆకుపచ్చని వర్ణద్రవ్యాన్ని కలిగి ఉంటాయి. పత్రాల్లో మనకి ఆకుపచ్చని ఒక పదార్థం అయితే ఉంటుంది. దీన్ని ఏమని పిలుస్తాం, పత్రహరితము అని పిలుస్తాం. ఇది సౌరశక్తిని గ్రహించడంలో సహాయపడుతుంది. ఈ శక్తి కార్బన్ డయాక్సైడ్ మరియు నీటి నుండి ఆహారాన్ని తయారు చేయడంలో ఉపయోగపడుతుంది. అంటే సౌరశక్తి నుండి శక్తిని గ్రహించి ఈ కార్బన్ డయాక్సైడ్ని, నీటిని కలిపి తమ ఆహారాన్ని తయారు చేస్తాయి. మరి సూర్యకాంతి సమక్షంలో ఆహార పదార్థాలు తయారీ జరగడం వల్ల దీన్ని ఏమని పిలుస్తాం, కిరణ జన్య
సంయోగ క్రియ అని పిలుస్తాం అనమాట. సంయోగము అంటే నీరు కార్బన్ డైఆక్సైడ్ కలుపుతాము. మరి ఇది దేని వల్ల జరుగుతుంది? కిరణాలలో లభించే శక్తి వల్ల జరుగుతుంది. కాబట్టి కిరణజన్య సంయోగ క్రియ అని పిలువబడుతుంది. ఇంగ్లీష్లో అయితే ఫోటోసింథసిస్ అని పిలుస్తాం. కావున కిరణజన్య సంయోగ క్రియను జరపడానికి పత్రహరితం కావాలి, సూర్యరశ్మి కావాలి, కార్బన్ డైఆక్సైడ్ కావాలి, నీరు కావాలి. చూసారా, కిరణజన్య సంయోగ క్రియకు కావలసిన ముడి పదార్థాలు ఏమిటి? 1 పత్రహరితం, 2 సూర్యరశ్మి, 3 కార్బన్ డైఆక్సైడ్, 4 నీరు. ఈ 4 ముడి పదార్థాల ద్వారానే మనకి కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందన్నమాట. ఇది భూమిపై జరిగే ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. పత్రాల ద్వారా సౌరశక్తి గ్రహించబడి మొక్కల్లో ఆహారం రూపంలో నిల్వ చేయబడుతుంది. అలా భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు సూర్యుడు. ఇక్కడ చూసారా, భూమిపై కలిగినటువంటి అన్ని శక్తులకు కూడా అసలు ఏ సమస్త రాశి, ఏ జీవరాశికైనా శక్తి వనరు ఏది అంటే సూర్యుడు. ఇక్కడ ఒక ప్రశ్న మనకు అడుగుతారనమాట. కిరణజన్య సంయోగక్రియ లేకుండా భూమిపై జీవాన్ని మీరు ఊహించగలరా? కిరణజన్య సంయోగక్రియ లేకుంటే ఎలాంటి ఆహారము ఉండదు. దాదాపు అన్ని జీవులు మనుగడ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మొక్కలచే తయారు చేయబడిన ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. అంతేకాక అన్ని జీవుల మనుగడకు కూడాను మనకి అత్యంత ఆవశ్యకమైన ఆక్సిజన్ వాయువు కూడా కిరణజన్య సంయోగ క్రియ జరిగేటప్పుడే ఉత్పత్తి అవుతుంది. చూసారా, సో భూమిపై నివసించే ప్రతి జీవి కూడాను ఖచ్చితంగా అవసరమైన వాయువు ఏదైనా ఉంటే ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ కూడా మనకి కిరణజన్య సంయోగక్రియ నుండే ఉత్పత్తి అవుతుందని చెప్తున్నారు. కిరణజన్య సంయోగక్రియ లేకపోతే భూమిపై జీవుల మనుగడ అసాధ్యము అంటే ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఒక బాక్స్ ఐటమ్ అయితే ఇవ్వడం జరిగింది, చూద్దాం. పత్రాలతో పాటు మొక్కల్లోని ఇతర ఆకుపచ్చ భాగాల్లో కూడా కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. ఆకుపచ్చని కాండాలు, ఆకుపచ్చ కొమ్మలు, ఎడారి మొక్కలు బాష్పోత్సేకం ద్వారా జరిగే నీటి నష్టాన్ని నివారించడం కోసం పొలుసుగా ఉండే లేదా ముళ్ళు వంటి ఆకులను కలిగి ఉంటాయి. ఇలాంటి మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ నిర్వహించే ఆకుపచ్చని కాండాలు ఉంటాయి. అంటే కేవలం ఆకుల్లోనే కాదు, కొన్ని ప్రత్యేక మొక్కల్లో కాండాల్లో కూడా కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది అనేది ఇక్కడ చెప్పడం జరిగింది, ముఖ్యంగా ఎడారి మొక్కల్లో. మరి బాష్పోత్సేకం అంటే మీ అందరికీ తెలిసిందే అని, మొక్కల్లో ఉండే నీటిని ఆవిరి రూపంలో బయటికి పంపించేయడం. కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు పత్రహరితం కలిగిన పత్రాల్లోని కణాలు సూర్యరశ్మి సమక్షంలో పిండి పదార్థాన్ని తయారు చేయడానికి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటిని ఉపయోగించుకుంటాయి. సో కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు పత్రహరితాలు అనేవి ఈ పిండి పదార్థాన్ని తయారు చేయడానికి నీరు, కార్బన్ డైఆక్సైడ్ని ఉపయోగించుకుంటాయి. అయితే ఇది చూసారా, మరి విచిత్రం ఏంటంటే 10వ తరగతిలో ఉండాల్సిన ఫార్ములా మనకైతే 7వ క్లాస్లో ఇచ్చారు. కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు. సో కార్బన్ డైఆక్సైడ్, నీరు అనేవి అంటే CO2 ప్లస్ H2O అని చెప్తాం అనమాట. ఈ పైన మనకేముంది, సూర్యకాంతి కింద పత్రహరితం ఉంది. 2 చేస్తే మనకేమొస్తాయి, కార్బోహైడ్రేట్స్ వస్తాయి. ఓకేనా, సో CHO అని చెప్తాం సింపుల్గా, ప్లస్ ఆక్సిజన్ వస్తుంది. అయితే దీనికి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అయితే మనకి ఏం చెప్తామో పై క్లాస్లో మనం చదువుకుంటాం అనమాట. 6CO2 ప్లస్ 12H2O గివ్స్ రైజ్ టు C6H12O6 అండ్ అదేవిధంగా అయితే ఇది CH2O. ఓకేనా, సో అలాగే మనకి ఆక్సిజన్ గురించి ఫార్ములా అనేది మనం పై క్లాస్లో చదువుతాము. సో అయితే 7th క్లాస్లో ఇచ్చింది, కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు ఈజ్ గివ్స్ రైజ్ టు కార్బోహైడ్రేట్స్ ప్లస్ ఆక్సిజన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్ అండ్ క్లోరోఫిల్, పత్రహరితం అనమాట. సో ఇక ఆకు గురించి ఒక అడ్డుకోత అయితే ఇచ్చారు చూసారా. పత్రహరితం అనేది పైకి అయితే మనకి ఇలా చూపించారు. పత్ర రంధ్రాలు అయితే ఆకు దిగువ భాగంలో ఉంటాయి, కానీ ఇంతకు ముందు ఎక్కడ మనం ఆకు పై భాగం అని చెప్పాం. నిజానికి పత్రరంధ్రాలని ఆకు యొక్క దిగువ భాగంలో ఉంటాయి. ఓకేనా, మరి అదే ఒక పత్రరంధ్రాన్ని కానీ మైక్రోస్కోప్లో చూస్తే మనకి ఇలా కనిపిస్తుంటుంది. సో ఈ లోపలికి తెరిచి ఉన్న రంధ్రం ముందు చూసారా, పత్రరంధ్రం అంటాం. దీని లోపలికి గాలి వెళ్ళి రావడానికి మనకు ఉంటుంది. అయితే గాలితో పాటు కొన్నిసార్లు నీటి ఆవిరి కూడా వస్తూ ఉంటుంది. సో కాబట్టి ఆకులో ఉండేటటువంటి నీటి స్థాయిని నియంత్రించడం కోసం ఈ రక్షణ కణాలు అనేవి మూస్తూ ఉంటాయి, తెరిచి ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, ఈ బొమ్మ చూడండి ఒకసారి. ఇక్కడ సూర్యకాంతి, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, నీరు, ఖనిజ లవణాలు. సో ఆకులో పత్రహరితం మొత్తం అన్ని కలిపి మనకి కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియ జరిగేటప్పుడు ఆక్సిజన్ వాయువు విడుదలవుతుంది. పత్రాలలో పిండి పదార్థం
ఉనికి కిరణజన్య స్వయంక్రియ జరగడాన్ని నిర్ధారిస్తుంది. అంటే పిండి పదార్థం అనేది తయారవుతుంది. మరి ఈ పిండి పదార్థం అనేది ఒక రకమైనటువంటి కార్బోహైడ్రేటే అని చెప్పడం జరిగింది. ఇక చూద్దాం, బూజో కొన్ని మొక్కలు ఎరుపు, ఊదా రంగు లేదా గోధుమ రంగు పత్రాలను కలిగి ఉండడాన్ని మనం గమనించాం కదా. ఈ పత్రాల్లో కూడా కిరణజన్య స్వయంక్రియ జరుపుతాయో లేదో తెలుసుకోవాలనుకున్నాడు. అంటే కిరణజన్య స్వయంక్రియ అంటే కేవలం ఆకుపచ్చ ఆకుల్లోనే ఉంటుందని చెప్పారు. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది, కొన్ని ఆకులు ఆకుపచ్చగా కూడా అంటే మనకేమవుతుంది వేరే రంగులో ఉంటాయి కదా అని ఇచ్చారు. నెక్స్ట్ పార్ట్లో దీని కంటిన్యూస్ చూద్దాం. మొక్కల్లో కార్బోహైడ్రేట్లు కాక ఇతర ఆహార పదార్థాల సంశ్లేషణ జరుగుతుందా లేదా అనేది వచ్చే వీడియోలో అయితే చూద్దాం. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో పైన మీ కామెంట్స్ కానీ, సలహాలు కానీ, సూచనలు కానీ తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.